వెంటనే అమలు చేయాలని నిర్మల్ జిల్లా వికలాంగులు డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ప్రభుత్వం వికలాంగులకు పెన్షన్ పెంచుతామని చెప్పి ఇప్పటికీ అమలు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే వికలాంగులకు పెన్షన్ పెంచాలని కోరుతూ బైంసా ఆర్టీఓ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు. అలాగే సదరం క్యాంపు సమస్యలు తీర్చి ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించడంతో పాటు హామీలను నెరవేర్చాలని కోరారు. బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, అదేవిధంగా వృద్ధులు, వితంతువులు సంబంధించినటువంటి పెన్షన్ ఏదైతుందో అవన్నిటిని కూడా పెంచాలని చెప్పి బైంసా ఆర్టీఓ కార్యాలయంలో దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా వికలాంగులకు ఏదైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో 4,000 రూపాయల నుండి 6,000 రూపాయలు పెన్షన్ పెంచుతామని చెప్పిండ్రు. అది ఇప్పటి వరకు సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ ఎక్కడ కూడా అమలు చేసినటువంటి పరిస్థితి కనబడతలేదు. ముఖ్యంగా అదేవిధంగా ఏదైతే బీడీ కార్మికులకు కూడా 2,000 రూపాయలు మాత్రమే పెన్షన్ ఇస్తా ఉన్నారు. వాళ్ళకు కూడా 4,000 రూపాయలు ఇస్తామని చెప్పారు, కానీ ఎక్కడ కూడా పెంచినటువంటి దాఖలు కనిపించట్లేదు. వీటన్నిటి సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఏదైతే మేము దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఇది గతంలో కూడా చాలాసార్లు కూడా ఉన్నటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా మేము చెప్పడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా చెప్తా ఉన్నాం. కానీ ఇప్పటి వరకు 7 ఏళ్ళు గడిచినప్పటికీ కొత్త పెన్షన్ల కోసం ఇప్పటివరకు ఎక్కడ కూడా పెట్టినటువంటి దాఖలు కనిపిస్తలేవు మనకు. మేడ్చల్ జిల్లా